అందరికీ నమస్తే, వెల్కమ్ టు నారద తెలుగు. నేను మీ వెంకటేష్ తర్నాని. సింగయ్య డెత్ కేసు గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన పాయింట్స్ ఆయన లేవనెత్తారు. ఈ పాయింట్స్ అన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుందో లేదో చూడాలన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ప్రతిపక్ష నాయకుడిగా నేను ఉన్నప్పుడు నేను మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళడం తప్ప, రైతుల్ని పరామర్శించడం తప్ప, లేకపోతే ఏదైనా ఘటన జరిగినప్పుడు రేప్ అటెంప్ట్స్ కానివ్వండి, హత్యలు కానీ ఇవన్నీ జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం నేను తప్ప. సో ఇలా వెళ్ళేటప్పుడు ఏంటి అంటే, ప్రతిపక్ష నాయకుడు ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే, ఇండియాలో ఎక్కడైనా సరే ప్రతిపక్ష నాయకుడు అనేవాడు Z+ సెక్యూరిటీ కలిగిన వాడు ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇన్ఫార్మ్ చేసినప్పుడు తన రోడ్ మ్యాప్ కూడా ఇస్తారు. ఇలా పార్టీ ఆఫీస్ నుంచి రోడ్ మ్యాప్, ఈ రోడ్ నుంచి మేము వెళ్తాము, ఇక్కడ ఆగుతాము, ఇక్కడ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి ముందుగానే ఇస్తారు. ముందుగానే ఇచ్చినప్పుడు దానికి సంబంధించి Z+ సెక్యూరిటీ, పోలీసులు వీళ్ళంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అందులో కూడా హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్ అయ్యేటప్పుడు ఆయన దగ్గరికి కూడా రానియకుండా ఉండడం, అందరూ మీద పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరంటే ఫ్యాన్స్ కాబట్టి సరిపోయింది. అందులో ఎవడో ఒకడు ఉండి ఏమైనా చేస్తే ఏంటి బాధ్యత? అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఆయన కారుకు సంబంధించి మీరు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు నాకు కేటాయించలేదు. నేను ప్రభుత్వ అనుమతి తీసుకొని నా డబ్బులతో, నా సొంత డబ్బులతో నేను ఒక వెహికల్ కొనుక్కున్నా. దానికి ఉన్న డ్రైవరు గవర్నమెంట్ అపాయింట్ చేసిన డ్రైవరు. హెవీ వెహికల్ అంటే వాళ్ళకి హెవీ లైసెన్స్ ఉంటుంది అనమాట. నార్మల్ 2-వీలర్ 4-వీలర్కి ఇచ్చే లైసెన్స్ కాదు, వాళ్ళకి వేరే లైసెన్స్ ఉంటుంది. దానికి హెవీ లైసెన్స్ ఉంటుంది. అంటే మన RTC బస్సులు, లారీలు ఇవన్నీ కూడా తోలే డ్రైవర్ని హెవీ లైసెన్స్ డ్రైవర్ అంటారు. వాళ్ళకి డ్రైవర్లు ఎవరైనా వీడియోలు చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఆ డ్రైవరు మీరు నియమించిన డ్రైవరే. నెక్స్ట్, క్రౌడ్ని ఆపలేకపోతే అది మీ తప్పే. ఎందుకంటే సెక్యూరిటీ కొలాప్స్ వల్ల అక్కడ మనం చూస్తే కనుక సెక్యూరిటీ కానీ, పోలీసులు కానీ మనకి ఎవరు కూడా కనబడుతున్నట్లేదు. అదేదో ఆయన పర్సనల్ సెక్యూరిటీ, ఆ పర్సనల్ వాళ్ళు అక్కడ క్రౌడ్ని ఆపుతున్నట్టు కూడా మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది అనమాట. సో మరి ఎందుకు ఈ పాయింట్ లేవనెత్తామంటే, ఆ రోజు జూన్ 18వ తారీఖు ఆ కారు కింద పడిపోతే వ్యక్తిని SP గారు ఏం చెప్పారు? మాకున్న ఇన్ఫర్మేషన్ అంట. అంటే ఆయన దగ్గర ఎవరు లేరు, పోలీసులు ఎవరు కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. పోలీసులు ఎవరన్నా ఉండి ఆయనకి భద్రత కల్పించాలి కదా, చేయాలి కదా. అదే పాయింట్ లేవనెత్తారు. మీకు 3 ఉన్నప్పుడు ఇస్తాం, 3 లేనప్పుడు ఇవ్వడం అంటే ఏ ప్రభుత్వం అయినా అలా చేయడానికి వీలు పడుతుందా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారు. సో అప్పుడు SP గారు ఏం చెప్పారు? మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను అప్పుడు చెప్పాను, అప్పుడు వేరే వెహికల్ గుద్ది వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆయన చుట్టూ కూడా ఎవరు పోలీసులు లేరా? సో అంత క్రౌడ్ కాన్వేలు వెళ్తుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మంది జనం వస్తారని చెప్పేసి ప్రభుత్వానికి ముందే తెలుసు. అందుకని చెప్పేసి జనాల్ని రాకుండా ఎక్కడికక్కడ దూరంగా 25 చెక్ పోస్టులు పెట్టి ఆపడం జరిగింది. 25 చెక్ పోస్ట్ పెట్టి ఆపడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి కారు చుట్టూ మీరు ఆపిన దగ్గర కాకోకుండా చుట్టుపక్కల ఎలా ఉండవా, వాళ్ళ నుంచి వాళ్ళు రారా? అది కూడా చూసుకోవాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్కి ఒక రోప్ పార్టీలు ఉండాలని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేకోకుండా ఎక్కడెక్కడో ఉంటే ఎట్లా? అలా కట్టడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈయన చుట్టూ ఉండి ఈయన దగ్గరికి జనాలు రాకుండా పోలీసులు అడ్డుగా ఉండి, పోలీస్ కార్లు ముందు వెళ్తా ఉండి వెనకమాల ఆయన వెళ్తా ఉంటే అది గుడ్ కదా, అది మంచిది కదా. ఈయన మీద పడిపోతున్నారు, ఈయన ఎక్కుతున్నారు, ఈయన కారు ఎక్కుతున్నారు, కార్లు ఎక్కించుకొని ఇచ్చేస్తున్నారు. ఆయనకి ఏమైనా అయితే ఎన్ని పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష లీడర్ అని ఎవరు ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? మరి ఏంటిది? సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఎందుకు జరుగుతున్నాయి? సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు నడిపి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కించలేదు కదా, గవర్నమెంట్ డ్రైవర్ పెట్టాడు, గవర్నమెంట్ డ్రైవర్ని పెట్టారు. గవర్నమెంట్ డ్రైవర్ ఆయన ఇది వల్ల జరిగింది అంటే ఒకసారి ఎవరు కూడా కావాలని చేయరు. బట్ తెలిసి చేసిన తప్పే కాబట్టి జరగాలి. హిట్ అండ్ రన్ కింద ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. హిట్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆయన ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. అంబటి రాంబాబు గారు కానీ అలా ప్రభుత్వం వాళ్ళు కానీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఈయనేమో అక్కడ విగ్రహావిష్కరణ దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి తర్వాత వచ్చేటప్పుడు ఈయనకి చెప్పారు, వీళ్ళ పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ ఆ హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం అవన్నీ చేస్తుంటే అక్కడ ఉన్నారంట ఆయన చెప్పడం జరిగింది.
నెక్స్ట్ అంటే పోస్ట్ మార్టం అంటే ఆ హాస్పిటల్కి వెళ్ళేదారిలో చనిపోయాడు కాబట్టి వెళ్ళేదారిలో కనిపెట్టి చనిపోయారు కాబట్టి తర్వాత అంబటి రామ్ గారు వాళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గర ఉండడం జరిగింది. ఈయనేమో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వచ్చేదారిలో ఇలా బాధాకరమైన సంఘటన ఒకటి జరిగింది అంటే ఇమీడియట్ గా అంటే అది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కాకపోయినా దానికి ఒక 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 10 లక్షల రూపాయలు. ఎందుకంటే ఆయన సానుభూతి పరుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త, మా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది అని చెప్పేసి ఆయన తన ట్వీట్ లో ప్రస్తావించడం జరిగింది అనమాట. సో ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల జరిగినా గానీ మేము 10 లక్షల రూపాయలు మా పార్టీ తరపు నుంచి మేము ఇచ్చాం. ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఇప్పుడు అన్నది కూడా మనం చూసుకోవాలి కదా. ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఇప్పుడు అలా కుటుంబానికి చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, గతంలో చంద్రబాబు నాయుడు గారు సభల్లో చనిపోయిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఎంత న్యాయం చేశారు. గోదావరి పుష్కరాల్లో కానివ్వండి, లేకపోతే గుంటూరులో చీరలు మంచుతా తొక్కేసినట్టు జరిగి 3-4 చనిపోయారు. నెక్స్ట్ కందుకూరి సభల్లో కూడా కాలువలో పడి ఈయన సభల్లోనే జరిగింది. మరి వాళ్ళకి ఎంత న్యాయం చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా మన చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఏది ఏమైనా సరే అభిమానం అనేది మీ గుండెల్లో ఉంచుకోండి. అంతకు మించి బయటకు వచ్చేస్తే మాత్రం ఏదో చేసేస్తా ఉంటే మనకి మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మేము ఉన్నాం, ఎన్నో వీడియోలు చేస్తుంటాం. అది అంతవరకే వీడియోలు చేస్తాం, ట్రూత్ ఏదో చెప్తాము. కొన్నిసార్లు అన్నిటికీ తగ్గించి కూడా వీడియోలు పెడతాం గవర్నమెంట్కి అగ్నిస్ట్ గా. ఇన్ని వీడియోలు అంటే వాళ్ళ తప్పులు కనపడుతున్నాయి కాబట్టి గవర్నమెంట్కి అగ్నిస్ట్ గా చేస్తాం. అన్ని వీడియోలు మనం ఎందుకు చేస్తున్నాం? సో అదన్నది కూడా పాకులాడొచ్చు కదా. అభిమానం ఉండొచ్చు. మీ అభిమానం ఎట్లా ఉండాలంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే మీ నాయకుడిని సీఎం చేసుకోవాలరా అని చెప్పేసి అనుకోవాలి. నాయకుడితో ఫోటో దిగాలని చెప్పేసి అనుకోకూడదు. నాయకుడితో ఫోటో దిగితే ఏమవుతుంది? ఫోటో నీ దగ్గర ఉంటుంది, కానీ మీ నాయకుడు మంచి పనులు ఏదైతే ఉన్నాయో ఆ మంచి పనులు నువ్వు 10 మందికి తెలిసేలా చేసావు అనుకో, ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా కానివ్వండి, 10 మందికి తెలిసినట్టు చేసావు అనుకో, 10 మందికి ఎడ్యుకేట్ చేసావు అనుకో, అది నీకు మా నాయకుడు ఉన్నాడు రా, నేను ఇట్లా పనిచేశాను, ఆయన గురించి ఇట్లా చెప్పాను అని చెప్పేసి ఆయన దానికి తగ్గట్టు చేస్తున్నాడు. ఒకవేళ తప్పు చేస్తున్నాడు, అధికారంలోకి వచ్చిన తప్పు చేస్తుంది కూడా చెప్పాలి జనాలకి. అది నీ రెస్పాన్సిబిలిటీ. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పావు అనుకో, అప్పుడు నువ్వు నిజమైన కార్యకర్త. ఎందుకంటే ఆయన తప్పు చేస్తున్నారు సార్, మీరు తప్పు చేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మనం చెప్పగలిగితే అప్పుడు ఆయన్ని రైట్ దారిలో పెట్టడం అవుతాం. ఆలోచించండి, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే. అది విషయం మాది, నిర్ణయం ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.